బియ్యం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమ రవాణా చేస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి కొనేసి ఒక గ్రీన్ ఛానల్లో తీసుకొచ్చేసి అవన్నీ కాకినాడ పోర్ట్ నుండి ఎగుమతులు చేస్తుంటారు. ఇదంతా విమర్శిస్తూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి రావడం, ద్వారంపూడిని వెంటాడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ పౌర సరఫరాల శాఖ బృందాలు మంగళవారం పలు గోదాముల్లో తనిఖీలు కొనసాగించినాయి. 2 గోడౌన్లో 52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోటస్ మెరైన్ లాజిస్టిక్స్లో 25.18 కోట్ల విలువైన 8,280 టన్నులు, కాంక్వైర్ గోదాంలో 28.21 కోట్ల విలువైనటువంటి 9,246 టన్నులు బియ్యం పట్టుకున్నారు. సోమవారం వరకు స్వాధీనం చేసుకున్న 43 కోట్ల విలువైన 15,396 టన్నుల రేషన్ బియ్యానికి ఈ సరుకు అదనం. గోదాములో దాడులు నిరంతరాయంగా కొనసాగుతాయని పౌర సరఫరాల శాఖ అధికారులు తేల్చి చెప్పారు.